నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమ ఆసియా యుద్ధం ఇప్పుడు క్షిపణుల స్థాయి నుండి ఆర్థిక యుద్ధం వైపు మళ్లింది. ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి లాంటి హార్మోస్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రతి నౌకపై ఏకంగా 20 లక్షల అమెరికన్ డాలర్లు అంటే సుమారుగా 16 కోట్లు ట్రాన్సిట్ ఫీజును విధిస్తున్నట్టు ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసింది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల దాడులకు ప్రతీకారంగానే ఈ వార్ ట్యాక్స్ విధిస్తున్నట్టుగా టెహ్రాన్ పేర్కొంది. అసలు ఈ భారీ ఫీజు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? దీనివల్ల సామాన్యుడికి పెరగనున్న ధరల భారం ఎంత? ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా వాటా కలిగిన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ చేతిలో ఒక శక్తివంతమైన ఆర్థిక ఆయుధంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేయకుండానే ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ట్రాన్సిట్ ఫీజు బాంబు పేల్చింది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి భారీ కార్గో, నౌక లేదా చమురు ట్యాంకర్ ఇరాన్ ప్రభుత్వానికి $2 మిలియన్ చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేసింది. అసలు ఇరాన్ ఇంత భారీ మొత్తాన్ని ఎందుకు డిమాండ్ చేస్తుంది? పశ్చిమ దేశాల దాడుల వల్ల దెబ్బతిన్న తమ దేశ మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోవడానికి ఈ నిధులను వాడుకుంటామని ఇరాన్ చెబుతుంది. దీనిని డిఫెన్స్ అండ్ రికవరీ ట్యాక్స్ గా ఇరాన్ అభివర్ణిస్తోంది. అయితే అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది క్లియర్ గా అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను, పశ్చిమ దేశాలను బ్లాక్మెయిల్ చేయడం. ఒక్కో నౌకకు 16 కోట్ల రూపాయల ట్యాక్స్ అంటే అది ప్రపంచ వాణిజ్యంపై మోయలేని భారంగా మారుతుంది. దీని ప్రభావం నేరుగా చమురు ధరలపై పడనుంది. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ వంటి దేశాల నుండి బయలుదేరే చమురు నౌకలు ఈ ఫీజు చెల్లించాల్సి వస్తే ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారుడిపైన వేస్తారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే సరఫరా గొలుసు సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అమెరికా ఈ చర్యను సముద్రపు దోపిడీగా వర్ణిస్తుంటే ఇరాన్ మాత్రం తమ సార్వభౌమాధికారంలో ఉన్న జలసంధిని వాడుకున్నందుకు రుసుము వసూలు చేసే హక్కు తమకుందని వాదిస్తోంది. అగ్రరాజ్యాన్ని ఏ మేరకు ఆత్మరక్షణలో పడేస్తుందో చూడాలి. ఇప్పుడు సముద్రపు టోల్ గేట్ల వద్ద కూడా మొదలైంది.